ఓం శ్రీగణేశాయ నమః. రామాయణం ఎందుకు చదవాలి? ఈ మధ్య కొత్తవని చెప్పే కొన్ని భావాలు అత్యధికంగా ప్రచారం చేయబడుతున్నాయి. కొన్ని శబ్దజాలాలు వినవస్తున్నాయి. సకల మానవ సౌభ్రాతృత్వం, విశ్వపౌరసత్వం, మానవుని ఆత్మగౌరవం, సామాజిక స్పృహ, మానవతావాదం, జాతీయవాదం, ఇంకా ఇలాంటి శబ్దాలెన్నో ప్రచారంలోకి వస్తున్నాయి. వీటిలో ఏ ఒక్కటి కూడా అవాంఛనీయమని కాని, అనావశ్యకమని కాని, కొంచెం ఆలోచనాశక్తి కలవాడెవడూ అనడు. ఇవన్నీ అత్యున్నతమైన ఆదర్శాలే, అసాధ్యాలు కూడా కావు. ఒక మూల ఇలాంటి పదాలు అహోరాత్రులు వల్లె వేస్తుండగానే ప్రపంచం పోకడ మాత్రం ఏతద్విరుద్ధంగా ఉంది. ఇది ఇలా జరుగుతున్నదేమి అని ఎవరైనా ఆశ్చర్యం ప్రకటిస్తే, ఈ పదాలు వల్లె వేసే మేధావులందరూ తరాల భేదం అంటే జనరేషన్ గ్యాప్ ఇత్యాది నూతన పదాలేవో తమ ధీశక్తి చేత కనిపెట్టి తగిన సమాధానమేదో దొరికిందన్న భావన సామాన్య జనుల మనస్సులలో కలిగిస్తూ అసలు విషయానికి దాటవేస్తూ ఉంటారు. జరుగుతున్నదేమిటంటే, ఈ నూతనయుగ ప్రవర్తకులందరూ తమ దృష్టినంతని చాలా పెద్దవనుకునే సమస్యల మీద కేంద్రీకరించి మూల విషయాల పట్ల అనాదరం చూపుతున్నారు. మూల విషయాలను జాగ్రత్తగా కాపాడుకుంటే పెద్ద సమస్యలు వాటంతట అవే చక్కబడతాయనే మాట మరచిపోతున్నారు. ప్రతి మానవుడు కూడా తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తుంటాడు. మానవునికి కలిగే ఈ కష్టాలకు కారణం ఏమిటి అని జాగ్రత్తగా పరిశీలిస్తే 100% కష్టాలకు కారణం తోటి మానవుడే అని స్పష్టం అవుతుంది. రోగాదుల వల్ల, ప్రకృతి వైపరీత్యాదుల వల్ల కలిగే కష్టాలు 10%. కొన్ని మానసిక రోగాలకు, తద్వారా వచ్చే శారీరక రోగాలకు కూడా తోటి మానవుల వల్ల కలిగే బాధలే కారణం. దుష్టపాలకుల వల్ల, అవినీతిపరులైన అధికారుల వల్ల, మతద్వేషాలను రెచ్చగొడుతూ దురాచారాలను ప్రోత్సహించే మతగురువుల వల్ల అన్ని కాలాలలోనూ, అన్ని దేశాలలోనూ కలిగే సామాజిక విక్షోభం ఇంతా అంతా కాదు. మానవుడనుకునేవానిలో సహజంగా అత్యధికమైన ప్రమాణంలో దానవత్వము, చాలా తక్కువగా మానవత్వము, మిణుకు మిణుకుమంటూ దేవత్వము ఉంటాయి అని శ్రీశంకరాచార్యులు తమ గ్రంథాలలోని అనేక ఘట్టాలలో ప్రతిపాదిస్తూ, అత్యధికంగా ఉన్న దానవత్వం నుండి మానవత్వం మీదుగా దేవత్వం సంపాదించుకొనడానికే మానవుడు తనకు భగవంతుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి అని బోధించారు. మానవుడు సామాజిక జీవనాన్ని కోరుకునే ప్రాణి అని గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ అంటే అది వాస్తవం కాదు. మానవుడు అతిక్రూరమైన భయంకరమైన ప్రాణి అని థామస్ హోబ్బెస్ అను ఒక బ్రిటిష్ తత్వవేత్త అంటాడు. వీరిద్దరి మాటలలోనూ కొంత సత్యం ఉంది. మానవునిలో ఉన్న ఈ రెండు ప్రవృత్తులకు మూలకారణం ఒకటుంది. అది వానిలో స్వభావసిద్ధంగా ఉన్న పుట్టుకనుండి వచ్చిన స్వార్థపరత్వం అనే లక్షణం. మానవుడు స్వార్థప్రధానుడైన, స్వలాభమాత్ర దృష్టిగల, సుఖమాత్ర పరాయణుడైన ప్రాణి. ఈ స్వార్థపరత్వం అనేది మానవునిలోనే కాదు, జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి ప్రాణిలోనూ కనబడుతుంది. కాని ఇతర ప్రాణులలో దాగి ఉన్న ఈ స్వార్థచింతన అవకాశం వచ్చినప్పుడల్లా ఒకమారు పైకి వచ్చి మరుక్షణంలో మరుగున పడుతుంటుంది. మానవుని స్వార్థపరత్వం అలాంటిది కాదు. అది ఆజీవితాంతం వానిని వెన్నంటి ఉంటుంది. దానిని గూర్చియే ఆలోచింపచేస్తూ ఉంటుంది. ఒక్క క్షణం కూడా వానిని విడిచిపెట్టదు. ఇతర ప్రాణులలో లేని బుద్ధిబలం అనేది కూడా ఉంది కదా వీనికి మరి. మానవునిలో ఉన్న ఈ సహజ లక్షణాన్ని ఉపనిషత్తులు కూడా చాటి చెబుతున్నాయి. బృహదారణ్యకోపనిషత్తులో గొప్ప ఆత్మతత్వవేత్యైన యాజ్ఞవల్క్యుడు ఒక సందర్భంలో తన భార్య మైత్రేయికి అతికటువే అయినా కాదనడానికి వీలులేని ఒక సత్యం బోధిస్తాడు. భార్య భర్తను ప్రేమిస్తున్నదంటే అది వాని ఆనందం కోసం కాదు, తన ఆనందం కోసమే. ఈ మాట వినగానే ఆమె ఉలిక్కిపడి ఉంటుంది. అయితే ఆయన ఇంతటితో ఆపలేదు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోయాడు. భర్త భార్యను ప్రేమిస్తున్నాడంటే అది ఆమె ఆనందం కోసం కాదు, తన ఆనందం కోసమే. అదేవిధంగా పుత్రుల మీద, ధనం మీద, ఇతర జనుల మీద, దేశం మీద, ఈ లోకాల మీద మానవునకున్న ప్రేమ ఆ పుత్రాదుల ఆనందం కోసం కాదు, తన ఆనందం కోసమే, తన కామం అంటే కోరికలు తీరడం కోసమే అని చెబుతూ చివరికి ఇలా ముగిస్తాడు. ఎవరికైనా దేనిమీదైనా ప్రేమ ఉన్నదంటే అది తన కామం కోసమే. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఈ శ్లోకం బృహదారణ్యక ఉపనిషత్తులోనిది. ఈ విధంగా మనకు అడుగడుగునా కనబడే మానవుడు స్వార్థపరుడు అనే తత్వాన్నే ఉపనిషత్తు కూడా అతిస్పష్టమైన మాటలలో విశ్లేషించి బోధించింది. దీనిని బట్టి తేలినదేమనగా, తన స్వార్థానికి ఉపయోగించినంతవరకు మానవుడు సమాజంతో, సమాజంలోని ఇతరులతో సంబంధం పెట్టుకుంటాడు.
స్వార్థానికి విఘాతం కలిగిందా ఊహించడానికి కూడా శక్యం కానంతగా క్రూరత్వం చూపిస్తాడు. అందుచేత పైన చూపిన ఇద్దరు తత్వశాస్త్రవేత్తల మాటలలోనూ కొంత సత్యం ఉంది. మానవునిలో సహజంగా ఉన్న ఈ స్వార్థపరత్వాన్ని ఏ మాత్రం నియంత్రణ లేకుండా వదిలిపెడితే భూమండలం మీద సుఖశాంతులు పూర్తిగా కరువైపోతాయి. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పిన మాత్స్యన్యాయం అంటే పెద్ద చేప చిన్న చేపను మింగివేసే పద్ధతి ప్రబలమవుతుంది. బలవంతుడు దుర్బలుణ్ణి పీడిస్తాడు. కొన్నాళ్లకు వానిని మరొక బలవత్తరుడు మింగివేస్తాడు. లోకవినాశనానికి దారితీసే స్వార్థపరత్వ ప్రవృత్తిని అణిచి ఉంచాలంటే రెండే ఉపాయాలు. మొదటిది దండం, రెండవది మానవుని మనస్సులోనే మార్పు తీసుకొని వచ్చే సన్మార్గదర్శనం. మొదటి ఉపాయం వల్ల కలిగే ఫలితం తాత్కాలికమైనది. రెండవదానివల్ల కలిగేది అంతకంటే ఎక్కువ కాలం నిలుస్తుంది. ఈ రెండవ ఉపాయం ద్వారా దారి చూపి మానవులలోనూ తద్వారా సకల ప్రాణిలోకంలోనూ సుఖశాంతులు నిలపడం కోసం పరమేశ్వరుడు స్వయంగా అప్పుడప్పుడు వివిధ రూపాలలో అవతరిస్తుంటాడు. లేదా కొందరు మహాపురుషులలో తన అంశను, శక్తిని ప్రవేశపెట్టి తద్వారా ఈ కార్యం సాధిస్తుంటాడు. ఉత్తమ సంస్కారం అనేది ప్రాతిస్వికంగా మానవునితోనూ కుటుంబంతోనూ ప్రారంభం కావాలి. ఒక కుటుంబంలోని వ్యక్తులందరూ చక్కబడితే కుటుంబం చక్కబడుతుంది. అప్పుడు ప్రాంతము, దేశము, ప్రపంచము, మొత్తం జనసమాజము వాటంతటా అవే చక్కబడతాయి. వ్యక్తిని, కుటుంబాన్ని పూర్తిగా మరచిపోయి ప్రపంచాన్నంతా, సమాజాన్నంతా ఉద్ధరిస్తామని ఘోషిస్తూ నాయకత్వం వహించడం ఆకాశహర్మ్య నిర్మాణమే అవుతుంది. ఈనాడు ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ అతితీవ్రమై ప్రసరిస్తున్న ఘాతుక ప్రవృత్తి, టెర్రరిజం దీని ఫలితమే. ఇలాంటి ప్రవృత్తి నుంచి సమాజాన్ని రక్షించాలంటే ప్రతి ఒక్కరూ రామాయణంలోని భావాలు ఆకళించుకోవాలి. రామాయణం ఆదికావ్యం. ఇలాంటి ఛందోబద్ధమైన రచన వేదాలలో తప్ప లౌకిక వాంగ్మయంలో రామాయణం ఆవిర్భవించే వరకు లేదు. అందుచేతనే దీనికి ఆదికావ్యం అనే పేరు వచ్చింది. దీనిని ఎవరి అభిరుచిని పట్టి వాళ్లు వివిధ దృక్కోణాలతో చూస్తూ ఉంటారు. మహాభారతాన్ని గూర్చి ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని ఇత్యాది విధంగా నన్నయ్య చెప్పినది చాలా వరకు రామాయణానికి కూడా సరిపడుతుంది. ఇది అత్యద్భుతమైన వర్ణనలతో నిండిన మహాకావ్యమని, ఇతర మహాకావ్యాలన్నింటికీ ప్రదర్శకమని కొందరు చదివి ఆనందిస్తుంటారు. రామాయణం ప్రధానంగా సుందరకాండ, శక్తితత్వ ప్రతిపాదకమని కొందరు అర్థాలు చెబుతారు. ఇది మహాకావ్యం అవడం చేత ధ్వని ప్రధానంగా ఉండాలి. అందుచేత ఇది ధ్వని మార్గాన్ని అనుసరించి శివుని పారమ్యాన్ని బోధిస్తున్నదని అప్పయ్య దీక్షితులు శ్రీరామాయణసార సంగ్రహ స్తోత్రంలో ప్రతిపాదించారు. వ్యాఖ్యాతలు చేసే వ్యాఖ్యానాల జోలికి, పండితుల వాదాల జోలికి వెళ్లకుండా, మన మనస్సులలో ఏర్పరచుకున్న భావాలు దీనిలో చొప్పించకుండా మనం రామాయణం చదివితే వాల్మీకి ప్రారంభం నుంచి చివరి వరకు రాముణ్ణి మానవుణ్ణిగానే చిత్రించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. బ్రహ్మదేవుడిచ్చిన వరం ప్రకారం రావణుడు మానవుని చేతిలో మాత్రమే మరణించాలి కదా. అంతమాత్రం చేత రాముని విష్ణువతారత్వానికి భంగం రాదు. విష్ణువు సర్వశక్తుడు. నా మాయ నన్ను నేనే మరచిపోయేటట్లు కొంతకాలం నన్ను తన వశంలో ఉంచుకొనుగాక అని సంకల్పించి ఆయన ఆ విధంగా పూర్తిగా మానవత్వాన్ని స్వీకరించాడని అనుకోవచ్చును కదా. ఇది కూడా సర్వశక్తత్వంలో ఒక భాగమే. ఇలాంటి విస్మృతికి హేతువులైన భృగుశాపాదివృత్తాంతాలు ఉండనే ఉన్నాయి. రామునికి విధమైన మానవత్వం వాల్మీకి అభిమతమైనదని మనం అంగీకరించకపోతే రామాయణానికి ఉన్న ఉపదేశకత్వమే కుంటుపడుతుంది. వియోగాలు, విలాపాలు ఇవన్నీ అభినయాలు మాత్రమే అనే భావం మనకు కలిగినప్పుడు పితృభక్తి, సౌభ్రాత్ర, పతిభక్త్యాదులు కూడా అభినయాలైపోయి అవన్నీ మనం చేయవలసినవి, చేయదగినవి కావు అనే భావం ఏర్పడుతుంది. అందుచేత వాల్మీకి రామాదులను మానవమాతృలనుగానే చిత్రించాడని అంగీకరించాలి. శాస్త్రాలలో చెప్పే ఉపక్రమోపసంహారౌ అభ్యాసో పూర్వతా ఫలం, అర్ధవాదోపపత్తి చల్లింగం తాత్పర్యనిర్ణయే అన్న 6 తాత్పర్యనిర్దాయక లింగాలను ఇక్కడ కూడా కొంతవరకు సమన్వయించుకునేవచ్చు. ప్రారంభంలో వాల్మీకి సర్వగుణసంపన్నుడైన నరుడు ఇప్పుడు ఎవడు ఉన్నాడు అని నారదుణ్ణి ప్రశ్నిస్తాడు. మహర్షేత్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం, అలాంటి నరుడెవరో చెబుతాను విను. మునే వక్ష్యామ్యహం బుద్ధా ధైర్యయుక్తః శ్రూయతాం నరః అని ప్రారంభించి నారదుడు రాముణ్ణి గూర్చి చెబుతాడు. రావణ సంహారానంతరం దేవతలందరూ నీవు సాక్షాత్ విష్ణుమూర్తివి అని అంటున్నప్పుడు రాముడు ఇలా అంటాడు: నా పేరు రాముడు, నేను దశరథకుమారుడైన మానవమాతృడనే.
ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. మధ్యలో అనేక స్థలాలలో రాముడు మానవమాత్రుడుగానే కనబడతాడు. అయోధ్యాకాండలో, చూచావా, మన తండ్రిగారి మూలాన నేను ఇన్ని కష్టాలు పడవలసి వచ్చింది. భరతుడు హాయిగా రాజ్యసుఖాలన్నీ అనుభవిస్తూ ఉంటాడు అని లక్ష్మణునితో చెప్పుకొని వాపోతాడు. సీత కోసం చేసిన విలాపాదులు ప్రసిద్ధాలే. ఈ విధంగా రాముడు బాలకాండ మొదలు యుద్ధకాండాంతం వరకు మానవుడుగానే ప్రవర్తిస్తాడు. ఇతరులైన ఋష్యాదులు ఆయనను మహావిష్ణువుగా తెలుసుకొని ఆ విధంగా అర్చిస్తే అది వేరే విషయానికి. మానవుడుగా ప్రవర్తించాడు కనుకనే ఆయన నడచిన అయనం అంటే మార్గం మనకు ఉపాదేయమైంది. వేదాంతాచార్యులలో ప్రథమ శ్రేణికి చెందిన సర్వజ్ఞాత్మముని సంక్షేప శారీరకం అనే గ్రంథాన్ని రచించారు. ఇది చాలా ప్రామాణికమైన గ్రంథంగా పరిగణింపబడుతుంది. ఈయన శ్రీశంకరాచార్యుల నలుగురు ప్రధాన శిష్యులలో ఒకరైన వార్తికకారులని ప్రసిద్ధులైన సురేశ్వరాచార్యుల సాక్షాత్ శిష్యులని ప్రసిద్ధి. ఒక సందర్భంలో ఈయన జీవ ఈశ్వరుల స్వరూప స్వభావాలను గూర్చి విశదీకరిస్తూ ఇలా ప్రతిపాదించాడు. జీవునకు మాయానుబంధం ఉంటుంది. మాయకు వశుడైపోవడం చేత జీవునికి అహంకార సంబంధం కూడా దృఢంగా ఉంటుంది. ఈశ్వరునికి మాయతో సంబంధం ఉన్నా ఆయన మాయకు వశవదుడు కాడు. మాయయే ఈశ్వరునికి లొంగి ఉంటుంది. అందుచేత ఈశ్వరునికి అహంకార సంబంధం ఉండదు అని ప్రతిపాదించి అయితే ఇలా ఆశంకించాడు. శ్రీరాముని రూపంలో ఉన్న ఈశ్వరుడు అహంకార మమకారాలతో ప్రవర్తిస్తూ సుఖ శోకాదులు అనుభవించాడు కదా అని ఆశంకించుకొని సమాధానంగా ఇలా వ్రాశారు. సంకల్పపూర్వకమభోద్రఘనందనస్య నాహం విజాన ఇతి కంచన కాలమేతత్ బ్రహ్మోపదేశముపలభ్య నిమిత్తమాత్రం తత్సోత్సర్జస కృతే సతి దేవకార్యే. ఇది సంక్షేప శారీరకం 11.182వ శ్లోకం అర్థం ఇది. నేను నా యథార్థ స్వరూపం తెలియకుండా కొన్నాళ్ళు ఉండిపోతాను అని సంకల్పించుకొని రఘునందనుడు కొంతకాలం అలా ప్రవర్తించాడు. ఏ దేవకార్యం కోసం అలా సంకల్పించుకున్నాడో అది పూరి అయిపోయగానే బ్రహ్మదేవుని మాటలు నిమిత్తమాత్రంగా తీసుకొని తన ఈశ్వరత్వాన్ని గుర్తించాడు. అందుచేతనే జాగ్రత్తగా పరిశీలిస్తే రావణ సంహారానంతరం రాముని ప్రవర్తనలో చాలా భేదం కనబడుతుంది. ఉదాహరణకి సీతాపహరణానంతరం సీత కోసం అంతగా విలపించిన రాముడు స్వధర్మ పాలనార్థం సీతను విడిచిన తరువాత ఆమె కోసం అంతగా విలపించలేదు. ఈ పూర్వభూమికతో రామాయణంలోని 4-5 ప్రధానోపదేశాలను గూర్చి ముచ్చటించుకుందాం. 1. వైదిక ధర్మానుసారం దాంపత్య సంబంధం అనేది అతి పవిత్రము, విడదీయరానిది అయిన సంబంధం. ఈ విషయాన్ని వాల్మీకి అడుగడుగునా ప్రతిపాదించాడు. సీతారాముల ప్రేమ ఆదర్శరూపమైనది. వారి ప్రేమను వాల్మీకి ఈ విధంగా వర్ణిస్తాడు. ప్రియాతు సీతారామస్య దారాః పితృకృతా ఇతి గుణాద్రూపగుణాచ్చాపి ప్రీతిర్భూయోభివర్ధతే తస్యాశ్చ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే. రామునికి సీత అంటే ఎంతో ప్రేమ. అందుకు కారణం అది తండ్రిగారు చేసిన వివాహ సంబంధం అవడం. ఆమెలో సహజంగా ఉన్న సౌందర్యాది సద్గుణాల చేత ఆ ప్రేమ ఇంకా పెరిగింది. సీతకు రాముని మీద అంతకు రెట్టింపు ప్రేమ ఉండేదట. ఇక్కడ రాముడు శివధనుర్భంగం చేసి సీత హస్తం జయించుకున్నాడు కదా. తండ్రిగారు ఆ సంబంధం చేయడం ఏమిటి అనే ప్రశ్న కలుగుతుంది. దీనికి సమాధానం మనకు అయోధ్యాకాండలో లభిస్తుంది. సీత అనసూయాదేవితో తన వివాహవృత్తాంతాన్ని గూర్చి చెప్పేటప్పుడు బాలకాండలో మనకు తెలియని ఒక విషయానికి చెబుతుంది. రాముడు శివధనుర్భంగం చేయగానే ఇదిగో నా కుమార్తెను ఇస్తున్నాను, స్వీకరించు అని జనకుడు అంటాడు. తన తండ్రిగారు అంగీకరిస్తేనే కాని ఆమెను పరిగ్రహించడానికి రాముడు నిరాకరించి దశరథుని అనుమతి లభించిన తరువాతనే వివాహమాడాడు. దీయమానాంనా తు తదా ప్రతిజగ్రాహ రాఘవః అవిజ్ఞాయ పితుశ్చందం అయోధ్యాధిపతే ప్రభో. ఏకపుత్రుని ప్రవాసం వంటి అతి దుఃఖకరమైన పరిస్థితుల్లో కూడా కౌసల్య దశరథుని సేవ చేస్తూనే ఉంటుంది. రాక్షస సమాజంలో కూడా దాంపత్యాన్నికున్న ఆ పవిత్రత్వాన్ని మండోదర్యాదుల పాతివ్రత్యవర్ణనం ద్వారా కవి సూచించి ఉన్నాడు. దాంపత్య సంబంధం అనేది కుటుంబ జీవనంలో శాంతికి మూలకందమైనది. కొంతకాలం రుచి చూచి విడిచిపెట్టివేసేది కాదు. నాగరికతకు పరాకాష్ట అనుకున్నట్లు భావింపబడే కొన్ని దేశాలలో అస్తవ్యస్తంగా ఉన్న ఈ సంబంధం ఎన్ని అనర్థాలకు దారి తీస్తున్నదో చూస్తూనే ఉన్నాం. కేవలం తాత్కాలిక సుఖదృష్టితో మాటిమాటికి వివాహ విచ్ఛేద, పునర్వివాహాది పరంపర సాగిస్తున్న వ్యక్తులకు తమ పిల్లల పట్ల ఎంతటి ప్రేమాభిమానాలు ఉంటాయో వాళ్లకి పెద్దవాళ్ల మీద ఎంతటి భక్తిభావం ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఇలాంటి పరిస్థితులలో ఎవరికీ ఎవరి మీద స్థిరమైన ప్రేమానురాగాలు ఉండడానికి అవకాశం ఉండదు. ప్రేమ అనేది విచిత్రమైన బంధం. ఈ బంధం ఉన్నంతవరకు ఎవ్వరూ సాహసకృత్యాలు చేయజాలరు. అలాంటి పనులు చేస్తే తమ ప్రేమపాత్రులకు ఏమి కష్టాలు వస్తాయో, వారిని ఆదుకునేవారు ఉంటారో ఉండరో, తమ వియోగం వారికి ఎంత బాధాకరంగా ఉంటుందో అనే ఆలోచనలు వారిలో ఒక విధమైన సంయమనాన్ని పుట్టిస్తాయి. ప్రేమబంధం లేనివాడు ఎంత దుష్కార్యానికైనా వెనుదీయడు. అతని జీవితానికి ఒక లక్ష్యం అనేదే ఉండదు. ఇలాంటి వ్యక్తులు సమాజానికే ముప్పు తెచ్చిపెట్టే వాళ్లుగా ఏర్పడతారు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. అత్యున్నతమైన, అతి పవిత్రమైన ఈ దాంపత్య సంబంధం మీద దెబ్బతీయడానికి చిత్రాల ద్వారా, తదితర సాధనాల ద్వారా కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. దీన్ని ఆదుకొని కుటుంబిక శాంతి సుఖాలను పెంపొందించాలంటే రామాయణంలో ప్రతిపాదించిన, సహస్రాబ్దాలుగా మన సమాజంలో ఆదరం పొందిన దాంపత్య సంబంధ పవిత్రత్వాన్ని కాపాడుకోవాలి. ఈ దాంపత్య సంబంధంలో ఏమాత్రం పొరబాటు వచ్చినా దాని ప్రభావం యువకుల మనస్సు మీద ఎలా ఉంటుందో వాల్మీకి చక్కగా ఒక చోట సూచించాడు. వాలి మరణించాడనుకొని సుగ్రీవుడు అతని భార్య తారను చేబడతాడు. బహుశా వానర సమాజంలో అది తప్పు కాకపోవచ్చు. అయితే ఇది తార కుమారుడైన అంగదునికే మాత్రమూ నచ్చలేదు. అట్లా చేసినందుకు అంగదుడు సుగ్రీవుణ్ణి గూర్చి నిందిస్తూ హనుమదాదుల ముందు తన మనస్సులో అతనిమీద ఉన్న కోపాన్ని వెలిబుచ్చుతాడు. ఇలాంటిది అతిగా ఉన్న సమాజం ఎంత విక్షుబ్ధంగా ఉంటుందో ఊహించుకొనవచ్చు. 2. గురుభక్తి, భ్రాతృప్రేమ, సౌహార్దము మొదలైన సద్గుణాలు లభించడం కుటుంబంలో ఉన్న పెద్దలు నెలకొల్పిన ఆదర్శాల మీద ఆధారపడి ఉంటుంది. పుత్రాదుల విషయంలో తమ కర్తవ్యాన్ని వాళ్లు విస్మరించినా, అతిప్రేమాదుల చేత సరియైన శిక్షణ ఇవ్వకపోయినా ఇవి అలవడవు. పుస్తకాల నుంచి నేర్చుకునే విద్యలు కావు ఇవి. మరొక మాటలో చెప్పాలంటే పవిత్రమైన వివాహ సంబంధాన్ని పవిత్రంగా ఉంచుకొని జీవన లక్ష్యాలను విస్మరించనంతవరకు పెద్దవాళ్లు చిన్నవాళ్లకి సన్మార్గదర్శకులు అవగలుగుతారు. అందుకనే కాని తరాల భేదం అంటూ ఏవేవో సమాధానాలు చెప్పుకునే వాళ్లు ఆత్మవంచన, పుత్రాదిద్రోహము చేసిన వాళ్లవుతారు. తరాల భేదం లేకుండా ఎప్పుడుంటుంది? మహానాగరికత కలదనుకునే కొన్ని దేశాలలో పుత్రులు తండ్రులను గూర్చి నిర్దేశించేటప్పుడు ఆ ముసలాడు అని నిర్దేశించడం అలవాటట. తల్లిదండ్రుల విషయంలో ఈ విధంగా ప్రవర్తించగలిగినవాడు ఇతరుల విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఊహించుకోవచ్చు. రామాయణంలోని రామాదుల గురుభక్తిని గూర్చి, భ్రాతృప్రేమాదులను గూర్చి చదివినవాడు ఎవ్వడూ ఈ విధంగా ప్రవర్తించజాలడు. 3. అర్థం సర్వానర్థాలకి మూలం. సుఖసాధనాలలో ఇది ఒకటి మాత్రమే. ఇదే సాధ్యం అనుకుంటే ఇది అనర్థకం అవుతుందనే విషయానికి సర్వానుభవసిద్ధం. అర్థాన్ని తృణప్రాయంగా పరిత్యజించిన శ్రీరామాదులు ఎంతటి మహోన్నతాదర్శంగా నిలిచి ఉన్నారో, అర్ధకామాలే పరమధ్యేయం అనుకున్న రావణాదులు ఏ విధంగా పతితులైనారో బోధిస్తూ రామాయణం ధర్మవిరుద్ధమైన అర్ధకామాలే పరిగ్రాహ్యులని అడుగడుగునా బోధిస్తున్నది. నాహమర్థపరో దేవి లోకమావస్తుముత్సహే విద్ధి మామృషికిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. ఓ దేవి, నేను అర్ధప్రధానుడను కాను. నేను మంచి మార్గంలో నడుస్తూ లోకాన్ని మంచి మార్గంలో నడిపించాలనేదే నా కోరిక. నేను ప్రాధాన్యం ఇచ్చేది ధర్మానికే. అందుచేత నేను ఋషితుల్యుణ్ణి అనే విషయానికి గుర్తు ఉంచుకో అని రాముడు, అతడు అరణ్యానికి వెడతాడో వెళ్లడో అని శంకిస్తున్న కైకేయితో అంటాడు. ఇక్కడ రాముని అభిప్రాయం తాను ఋషితుల్యుణ్ణి అని చెప్పుకోవడం కాదు. అర్థానికి ప్రాధాన్యం ఇవ్వని వాళ్లు ఋషితుల్యులని చెప్పడంలోనే రాముని తాత్పర్యం. భరతుడు చిత్రకూటానికి వస్తున్నప్పుడు అతనిని శంకించిన లక్ష్మణునితో రాముడు ఇలా అంటాడు: యద్ద్రవ్యం బాంధవానాం వా మిత్రాణాం వా క్షయే భవేత్ నాహం తత్ ప్రతిగృహ్ణీయాం భక్ష్యాన్విషకృతానివ. బంధువులుగాని మిత్రులుగాని నశించడం వల్ల లభించే ధనం విషం కలిపి వండిన భక్ష్యం వంటిది. దాన్ని నేనెన్నడూ ముట్టను అని అంటాడు. ఈనాడు మన సమాజాన్ని పట్టి పీడిస్తున్నది అర్థం మీద ఉన్న ఈ వ్యామోహమే. అది కొంతవరకైనా తగ్గి సుఖశాంతులు నెలకొనాలంటే రామాయణం చదవాలి. అధికారదాహంతో ఎలాంటి అక్రమాలు చేయడానికైనా వెరవని ఈనాటి మన పాలకులకు రాజ్యం నాకు వద్దంటే నాకు వద్దు అని పోటీపడిన రామభరతాదుల నిస్వార్థ ధార్మిక ప్రవృత్తి కొంతైనా మానసిక పరివర్తనం తీసుకొని వస్తుంది. 4. చిన్న కష్టం కలిగేటప్పటికీ ఏ మాత్రము సహించలేక ఆత్మహత్య చేసుకోవడం లేదా ఇతరులను హత్య చేయడం వంటి ప్రవృత్తి ఈనాడు ప్రబలుతున్నది. జీవితానికి ఉత్తమాదర్శం అనేది ఒకటి లేకపోవడమే దీనికి కారణం. కష్టాలు రాని మానవుడుండడు. వాటిని సహించే శక్తిని పెంపొందించుకోవడమే మానవుని గొప్పతనానికి నిదర్శనం.
దశరథుని కుటుంబంలోని వారందరూ ఎంత కష్టం అనుభవించారో, అయినా ఎంత ధైర్యంగా సహించారో చదివిన వాళ్ళు ఈ శక్తిని పెంపొందించుకోగలుగుతారు. ప్రతి ఒక్కరికి సీతాదేవి హనుమంతునితో చెప్పిన ఈ మాటలు అడుగడుగునా ధైర్యం ఇస్తాయి. ఐశ్వర్యే వా సువిస్తీర్ణే వ్యసనే వా సుదారునే రజ్వా ఇవ పురుషం బద్ధ్వా కృతాంతః పరికర్షతి. అంటే అత్యధికమైన ఐశ్వర్యంలోకి, అతిభయంకరమైన కష్టాలలోకి విధి మనిషిని తాడుకట్టి లాగినట్లు లాగుతూ ఉంటుంది. 5. తనను గురించి ఒక్క క్షణమైనా ఆలోచించకుండా పరోపకారం చేయడంలోనే జీవితాన్ని సార్థకం చేసుకోవడం అనేది అత్యుత్తమమైన సద్గుణం. దీనికి ఒకే ఒక ఉదాహరణం హనుమంతుడు. ఇలాంటి మహోదార వ్యక్తి ఏ వాంగ్మయంలోనూ కనబడడు. ఎట్టి పరిస్థితులలోనూ గుండె నిబ్బరం చెడకుండా చూసుకోవాలి అనేది ఆయన చేతల్లోనూ, మాటల్లోనూ మనకు చేసిన ఉపదేశం. అనిర్వేదః శ్రియో మూలం, అనిర్వేదః పరం సుఖం. అర్థాత్ దిగులు చెందకుండా ఉండడం వల్ల అభివృద్ధి కలుగుతుంది. అదే సర్వసుఖాలకి మూలం. వినాశే బహవో దోష, జీవన్ ప్రాప్నోతి భద్రకం. అర్థం ఇది. మరణిస్తే ఏముంది, అన్నీ దోషాలే. జీవించి ఉన్నట్లయితే ఎప్పటికైనా మంచిని చూస్తాడు. ఇలాంటి ఉపదేశాలు నిరాశాంధకారంలో పడి కొట్టుమిట్లాడే వారికి ఆశాకిరణాలు. జాగ్రత్తగా పరిశీలించేవారికి ఇలాంటి విషయాలు వందల కొద్దీ రామాయణంలో లభిస్తాయి. ఇవన్నీ దేశ, కాల, జాత్యాది భేదాలేవీ లేకుండా మానవమాత్రునికి ఉపకరించే సన్మార్గ ప్రదర్శక దీపాలు. ఈ మార్గాన్ని అనుసరించి తనను తాను చక్కదిద్దుకున్న వ్యక్తి తనకే కాకుండా కుటుంబానికి, దేశానికి, ప్రపంచానికి కూడా శాంతి సమృద్ధులు చేకూర్చగలుగుతాడు. వ్యక్తుల సముదాయమే కదా సమాజం. సమాజం సుఖశాంతులతో మనవలెనంటే రామాయణం ప్రచారంలోకి రావాలి. ఈనాడు భారతదేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న సామాజిక రుగ్మతలకు, నైతిక పతనానికి పరమౌషధం రామాయణ ప్రచారమే అని గుర్తించాలి. ఈ వివరణ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు రచించిన వాల్మీకి రామాయణము యథామూల అనువాదము గ్రంథపు తొలి పలుకుల నుంచి గ్రహించబడినది. స్వస్తి.